భారతీయ జనతా పార్టీ మోడీ ఏజెంట్ మందకృష్ణ, ఇది ప్రధానంగా బ్రిటిష్ ఏజెంట్ అంబేద్కర్ అని కూడా అన్నారు ఆ రోజుల్లో. ఆయన బ్రిటిష్ ఏజెంట్ మీరు ఒప్పుకుంటే, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని మీరు ఒప్పుకుంటే, నేను బీజేపీ వాళ్ళ ఏజెంట్ అని. ఏజెంట్లు అంటే ఎవరు కృష్ణ మాదిగా? మీరు అంటరాని వారు, శూద్రులు అని ఈ సమాజం నుంచి దూరంగా వెలివేయబడి పశువుల కంటే హీనమైన జీవితాలు గడుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలందరికీ కూడా మీరు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలని 1931-32లో ఐక్యరాజ్య సమితి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని వీళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు, రాజకీయ రిజర్వేషన్లు, కమ్యూనల్ అవార్డ్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ఏజెంటా? మీరు అంటరాని వారు, శూద్రులు, నీచులు, చండాలు, మీరు గుడికి రాకూడదు, బడికి రాకూడదు, బట్ట కట్టకూడదు, నీరు తాగకూడదు, మాకు ఎదురు పడకూడదు, మీరు ఊరు బయట జంతువులు, కుళ్ళిన జంతువుల శరీరాలు ఒలిచి మీరు చెప్పులు కొట్టుకుని నీచమైన బతుకులు బతకాలి అని చెప్పి ఊరవతలు విసిరేసినటువంటి భావాలు కలిగిన రాజకీయ పార్టీ కాళ్ళు పట్టుకుని ఐకమత్యంగా అభివృద్ధి చెందుతున్న సామాజిక వర్గాలను విడదీసినటువంటి నువ్వు ఏజెంటా? అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. నీ స్థాయి జూపూడు ప్రభాకర్ గారి కంటే కూడా తక్కువ. మోరల్ వాల్యూస్ కానీ సిద్ధాంతాలు కానీ లేనటువంటి నువ్వు ఆయనతో పోల్చుకుని మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. చాలా సున్నితంగా చెప్తున్నా. నువ్వు ఇంతకు మించి ముందుకు వెళ్తే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు బీహార్లో ఎందుకు లేవు, మహారాష్ట్రలో ఎందుకు లేవు, ఇతర ఏ రాష్ట్రాల్లో ఎందుకు లేవు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఉన్నాయని చెప్పి ప్రశ్నించాల్సి వస్తుంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సభల సమావేశాలను చెడగొట్టడానికి ఏమేం పనులు చేశాడని మాట్లాడాల్సి వస్తుంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిని అంబేద్కర్కి ప్రత్యామ్నాయంగా ఈ దళితుల్లో చీలిక తీసుకురావడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడిందో వివరించాల్సి వస్తుంది. ఈరోజు నిన్ను వాడినట్టుగా ఆయన ఎట్లా వాడిందో వివరించాల్సి వస్తుంది. కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక మాట చెప్పాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే గాంధీ సబర్మతి ఆశ్రమం ముందు నేను చెప్పులు కుట్టుకోవాల్సి వచ్చేదని చెప్పి ఆ మాటలను గుర్తెరిగి ఇంకొకసారి నోరు జారమని తెలియజేస్తూ ఉన్నా. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక దేవాలయ ప్రవేశం చేస్తే ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఆ దేవాలయం శుద్ధి చేసిన వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని జగజ్జీవన్ రావు గారిని నువ్వు కీర్తిస్తున్నావంటే నీ బతుకేంటి? నీ జాతిని అడుగడుగున నువ్వు శూద్ర జాతివి, అంటరాని వాడివి అని అవమానించేటువంటి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని నువ్వు జాతికి ఏమి సాధించి పెడతావని